సార్ 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 ఒక ముఖ్యమైన వస్తువు కనిపించకుండా పోయింది. ఏంటి? నా గుండె. సార్ సార్ ఆగండి సార్. మీరు నన్ను లవ్ చేస్తున్నారా లేదా? నా కారణం చెప్పి వెళ్ళండి. నా లక్ష్యం వేరు. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రేమ దోమ అని చెప్పి నా లక్ష్యాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకుని ఇంట్లో పెళ్ళం కుంగ పట్టుకుని తన చుట్టూ తిరగడం ఇదంతా నా వల్ల కాదు. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అంటే మీరెవరిని లవ్ చేయదలుచుకోలేదా? ఎవరిని? మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అది కూడా నా మైండ్ సెట్ తో, నా మోటివేషన్ తో, నా స్పిరిట్ తో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికితే మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అంటే ఈ మగపులికి తగ్గట్టు ఒక ఆడపులి కావాలి. రా చెప్తా. ఎవరు లేవద్దు, కదలద్దు. ఎవరైనా లెక్చారా వస్తారు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బు తీ. ఏం చూస్తున్నారు? మేడం ప్లీజ్ కమాన్ కమాన్, వి ఆర్ ద క్రౌడ్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అవుట్ అవుట్. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఎంతసేపు సార్? వచ్చేస్తా. పాప యప్. పూరి జగన్నాథ్ దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్, అది సెకండ్, అది థర్డ్. నేను వెళ్ళకపోతే అక్కడ షూటింగ్ జరగదు. బయట జూనియర్ ఆర్టిస్ట్ వెయిటింగ్. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే మా డైరెక్టర్ మాకు చేస్తాడు. భాష ఎలా చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కేక మతి పోయింది. రియల్ పోలీస్ ఏమో అనుకున్నాను. అవును కదా. చెప్పు చెప్పు. మీ వాక్కు, మీ స్టైలు, మీ స్పీడ్ చూసి పులి తోక. ఐ నో. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. రిమోట్ నొక్కితే పులి ముందుకి వెనక్కి ఎలా వెళ్తున్నాడో అలాగే నిజంగా పులి నా చుట్టూ తిరిగేలా చేయాలి. పాప నువ్వు ఎలాగని చెప్పుకో, మాకెందుకు. ముందు బిల్లు సెటిల్ చేయాలి. ఎంత అయింది? ఎంత అంటే చాలా తక్కువే. జీప్ రెంట్ 4000, సైరన్ రెంట్ 1000 రూపాయలు, లేడీ కానిస్టేబుల్స్ ఫైటర్స్ కలిపి 45,000, 4 గ్యాస్ బ్రేకింగ్స్ 45,000, షాప్ రెంట్ 25,000, మొత్తం కలిపి 1,52,000 అయింది. ఓ, ఫస్ట్ అటెంప్ట్ కి ఎంత అయిందా? నీకు డబ్బులు ముఖ్యం, పులి ముఖ్యమా? పులే ముఖ్యం. కనెక్టింగ్ పీపుల్ భాష కాదు. వస్తున్నారా? ఎక్కడ? వచ్చేస్తున్నాడు. హలో హలో హలో, మధుమతి కాలింగ్, మధుమతి కాలింగ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హలో, గుడ్ మార్నింగ్. హలో,
నాకే సైడ్ కొడుతున్నావా? నేనెవరో తెలుసా? మధుమతి, ఇన్స్పెక్టర్ మధుమతి. ఈవ్ టీజింగ్ పేరు చెప్పి ఊచల్లకు పెట్టేస్తా. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి? ఇన్స్పెక్టర్ మధుమతికి సైట్ కొట్టడం తప్ప కదా? చూసి చూపులే తప్పు లేనప్పుడు చూడడం తప్పింది కాదు. ఏంటి? అది నేను కూడా బాగా చూసానే. నిన్న కూడా చూసావా? చూసి 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 బాగా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఓ, కానీ అసలు వీటన్నిటికంటే నేను జరిగిన గొడవలో వెనక నుంచి ఒక లవ్ ఫుడ్ కార్డ్ వచ్చినప్పుడు చూడకుండా అలా పట్టుకుని అట్లాగే గిర్రని తిప్పి నేలకేసుకుంటాను. అది నేనే. ఆ లవ్ ఫుడ్ కార్డ్ తలబలిపోయి చూసావా? దాట్ వాజ్ రియలీ బ్రిలియంట్. దట్ ట్రూలీ ఇంప్రెస్డ్ మీ. నీ తొక్కల ప్రేమ ఒకటవడానికి నా తల 2 ముక్కలు అవ్వాలా? దట్స్ బ్రిలియంట్. కానీ ఇది నా స్టైల్ కాదు. నేనేదో మార్నింగ్ ఎవరితో ఇది అంటాం, దాని తగ్గట్టుగా వెంటనే మిమ్మల్ని అలా చూడటం, మళ్ళీ యాదృశ్యంగా మిమ్మల్ని ఇలా కలవటం, అనుకోకుండా నిన్న ఇవాళ ఇన్నిసార్లు ఇలా కలవటం, ఇదంతా చూస్తుంటే మనకి తెలియని అతీత శక్తి నిన్ను నన్ను ఇలా ఇన్నిసార్లు కలుపుతుందా అని చిన్న ఫీలింగ్. మధుమతి గారు, ఈ ఫ్యాన్ కు చిన్న కోరిక. ఏంటి? మీతో ఒక్కరోజు ఒక్కసారి పక్కనే కూర్చొని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలని కోరిక. కాఫీ? కాఫీ. ఇంతకు మీరు ఏ స్టేషన్ లో పనిచేస్తున్నారు? కూకట్పల్లిలో. యు నో ఐ హావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్. కానిస్టేబుల్, పబ్లిక్ ప్లేస్ లో గౌరవం అక్కర్లేదు. డిపార్ట్మెంట్ లో నేనంటే కొంచెం మరింగద ఎక్కువ. దట్స్ గుడ్. అంతా మంచిగా ఉంది, కానీ నేనెవరో మీకు తెలియదు కదా? ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు ఎవరని నేను ఎందుకు తెలుసుకోవాలి? నా ఆలోచన అంతా ఆ నలుగురు గురించే. ఎవరు? రమయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య. ఎవరు? రామయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య. ఈ నలుగురే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఐ హావ్ టు థింక్ ఎలా ఈ కంప్లైంట్ కి జస్టిస్ చెయ్యాలి, అదే నాకు ముఖ్యం. అంతేగాని ఈ పిఎం ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి, ఈ సీఎం ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి, నువ్వెవరైనా ఎందుకు తెలుసుకోవాలి? Good. That's good. That's really good. It's really duty-minded. Quite impressive. That's really good. Duty-minded. Waiter. Yes, ma'am. Check, please. Okay, ma'am. Bill నేను పే చేస్తాను. Okay, sir. ఫోన్. Sure. హలో షీలా. ఓ, నా అడ్రస్ కావాలా? రాసుకో బాగా రాసుకో. నంబర్ 18 ప్రగతి నగర్, కూకట్పల్లి. రాసుకున్నావా? పగలొద్దు, రాత్రి 8 o'clock తర్వాత రా. Yeah, I'll have to make a move now. Thanks for the coffee. Yeah. All the best. Thank you. Take Thank you. Hey, హలో. హలో, ఏంటి ఇక్కడ? అది ఏంటి? మీ కర్చీఫ్ మర్చిపోయారు. అది తిరిగి ఇవ్వలేకని వచ్చిన. కర్చీఫ్? అది రెస్టారెంట్ లో మర్చిపోయినారు కదా. ఈ టైంలోనా? రేపు ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు, కాకపోతే నా కళ్ళ ముందు ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి అది వాళ్ళకి ఇచ్చే వరకు నాకు కొంచెం నిద్ర పట్టదు. అందుకే మీకు ఇవ్వనికనే వచ్చిన. ఎందుకే వచ్చారా? యా,
Yeah. Yeah. Okay. 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 Hello. Yeah. బాడీ చూస్తే ముందుకెళ్తుంది, కాలు చూస్తే వెనకొస్తుంది. హా? ఏంటి విషయం? అది లవా? పొరపాటున కూడా ఆలోచన రానీకు. అందంగా లేనంటారా? నో 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 నో. స్టేట్ లో ఏ అమ్మాయి అయినా నువ్వు చూసే చూపుకే పడిపోతుంది. దానికే కదా నేను పడిపోయాను. ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఇక్కడ మ్యాటర్ సిన్సియారిటీ. నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే పోలీస్ ఆఫీసర్ గా వచ్చాను. నా స్పీడ్, నా స్పిరిట్, నా ఫోర్స్, నా సిన్సియారిటీ దెబ్బతింటూ నాకు ఇష్టం. ఏంటి అమ్మాయి మాటలు నా మాటలాగే ఉన్నాయి? తక్కువ ఇన్సిడెంట్స్ ఏంటి అసలు? అంటే మీరు ఎవరిని ప్రేమించరా? అసలు ప్రేమించే ఉద్దేశమే లేదా? I might. I might fall in love. ఆ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసర్ అయితే బెటర్ కదా, ఎందుకంటే పెళ్ళైన తర్వాత సాయంత్రం ఇద్దరు ఇంటికొచ్చి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుని నా ఆంధ్రప్రదేశ్ ని చూస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఏం చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. That's my dream. అంటే మీరు కోరుకున్న పోలీస్ మీకు దొరికితే మీరు ఖచ్చితంగా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు? Yeah, why not? See you tomorrow. Yeah, Basha. Good morning. Oh. కొమరంపులి. ఓ ఇదేనా ఆడపులి? ప్రపంచ వ్యాపారవేత్తల్లో మన రాష్ట్రానికి చెందిన అల్ సలీం వరల్డ్ నెంబర్ 1 గా నిలిచారు. వీకి నాయక్ తండాలో సాధారణ కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించిన సలీం 25 ఏళ్లలోనే ప్రపంచంలో మొదటివాడిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన అల్ సలీం ను ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక అల్ సలీం అనే వ్యాపారవేత్త లేకుంటే నేను లేను, ఈ పార్టీ లేదు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ సలీమే కారణం. ఆయన వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతుంది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే. సార్, ఇన్స్పెక్టర్ మధుమతి గారు వచ్చారు సార్. యా, I'll be there. నమస్తే సార్. నమస్తే. యా చూస్తున్నారే? ఇన్స్పెక్టర్ మధుమతి వచ్చారంట. ఎక్కడ? నేను అడిగేది ఇన్స్పెక్టర్ మధుమతి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధుమతి. అవును, హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి నేనే. లాస్ట్ 2 days లో ఏమైనా ట్రాన్స్ఫర్ అయిన మధుమతి? ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది. ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో 10 సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి నేనే. నువ్వు మధుమతివా? వచ్చేస్తాడు. చెప్పు చెప్పు, ఎక్కడదా చెప్పు. బేగం బజార్ అగర్వాల్ ఇంట్లో దొంగలించిన డైమండ్ నెక్లెస్ ఎక్కడ దాచా? నువ్వే. ఎక్కడ? హాయ్ మధు. This is no time to love. This is time to work. Don't disturb me. యా. నీకు పిఎం అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి? Go ahead. నేనెవరో తెలుసా? ఎవరు? మధుమతి, ఇన్స్పెక్టర్ మధుమతి. ఓయ్, మా నాన్న ఎవరో తెలుసా? DIG తిమ్మప్ప. అవునా?
చెప్పలేదే. దేనికైనా టైం రావాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసింది కదా. ఈ కేసులో నన్ను కూడా ఏమన్నా హెల్ప్ చేయమంటావా? అంటే ఆవిడ కొడితే పర్లేదు, నేను కొడితే వద్దా? మీరు కొట్టే జస్ట్ బాడీ పెయిన్స్, ఆవిడ కొట్టే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. నో దిస్ ఇస్ మై కేస్. నా స్టైల్లో నేనే డీల్ చేస్తాను. అవును, పోలీస్ స్టేషన్ ఎక్కడ కొన్నారు? సింగపూర్ ప్లాజాలో. సింగపూర్ అది నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగపూర్ ప్లాజాలో కొని వీళ్ళు వేసుకున్నారు. అరే డోంట్ డిస్టర్బ్ మీ. డ్యూటీ నన్ను చేసుకొని. నేను కూడా నా డ్యూటీ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ మధుమతి. నువ్వు నా తమ్ముడు వరా? మీ డాడీ వేరు, మా డాడీ వేరు. నేనే ఒక పోలీస్ ఆఫీసర్ ని. నా బ్యాచ్, నా బెల్ట్ ఇన్నాళ్ళుగా ఎవరు దొంగతనం చేశారని ఆలోచిస్తున్నాను. అయినా ఆ దొంగ నువ్వా? ఇదేవర్రా? చిన్న లవ్ మ్యాటర్. ఈయన చూడగానే లవ్ చేశాను. ఈయనేమో లవ్ చేయాలంటే పోలీస్ అమ్మాయి కావాలి. లవ్ చేయాలంటే నాటుకుపోయిన చూపిన గుట్టుడు వీటికి మాటికి మాటికి చీటికి హాటుకు తాకిన ఊపిరి గుట్టుడు హాటుకు దాటకి ఇతను దాటి చక్కెర చేరే చక్కెర గుట్టుడు గుట్టక మీటక మనసి నీటి మాటలు చెప్పే చక్కెర గుట్టుడు గుట్టిన వాడి టక్కున తిరిగి దగ్గర తిరిగి సిక్కులు తిరిగి చూపులు పెరిగి ప్రేమలు పెరిగి పేరులు పిండగ నవ్వులు పండగ రోడ్లు చంపులు మళ్ళీ కొట్టాలి. నోటి ముచ్చ Ya, ya, ni a qué.